ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచులు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో తూని ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. ఎండుగపల్లి, ఎస్ఆర్పేట, అప్పలరాజుపేట గ్రామాల్లో మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే దివ్యకి బ్రహ్మరథం పట్టి హారతులు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన పథకాలకు సంబంధించిన కరపత్రాల్ని ఆవిష్కరించారు. ఎండుగపల్లి గ్రామంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రామ ప్రజల కోరిక మేరకి రామరాజు ఆయకట్టును అభివృద్ధి పరుస్తామని, శ్మశాన వాటికను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. ఎండుగపల్లి మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నాయకులు దివంగత గాది వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఆర్పేట, అప్పలరాజుపేట గ్రామాల్లో జరిగిన ప్రజావేదికలో యనమల దివ్య మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, ప్రజారంజక పథకాలు ప్రజల ముంగిటకు తీసుకువస్తుందన్నారు. దీపావళి కానుకగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్లా రోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోటుకూరి వెంకటేష్, పరవాడ తాతాబాబు, దంతలూరి చిరంజీవి, అంకంరెడ్డి రమేష్, ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణారావు, పోతల సూరిబాబు, గాది రాము, మండల ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ, వాసం నాగేశ్వరరావు, మహిళా నాయకురాలు గంట అమ్మాజీ, ముక్కుడుపల్లి రోవరత్నం, జనసేన నాయకులు అంకారెడ్డి రాజశేషు, పెనుముచ్చు నాగూరు, ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్ మీరాబాయి, నక్క రామకృష్ణ, అన్నంరెడ్డి శ్రీను, పంపనబోయిన గంగరాజు, మందపాటి వెంకటరమణ, జనపరెడ్డి శ్రీను, అప్పలరాజుపేట, సుర్లా సావిత్రి, బంగారు సూర్యప్రకాష్, భీమిరెడ్డి జగదీష్, పోతల శ్రీను తదితరులు పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అలాగే అందరికీ కూడా నా నమస్కారాలు. ముందుగా నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టిన మీ అందరికీ కూడా నా పాదాభివందనాలు. ఈ రోజు నేను ఇక్కడ ఉన్నా అంటే మీ అందరి వల్లనే. ఇవాళ మన కూటమి ప్రభుత్వం 100 రోజుల మైలురాయి దాటింది. ఈ 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఎన్నో మంచి పనులు చేసి మీ అందరితోటి ఇది మంచి ప్రభుత్వం అన్న మాట మీ అందరితో అనిపించుకుంది. ఇప్పటికే పెద్దలు కూడా అందరు చాలా మంది చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన పనులందరూ చెప్పారు. కాబట్టి మీ సమాధానం నాకు కావాలి. మీరందరూ ఒక్కసారిగా ఇది మంచి ప్రభుత్వం అని మీరందరూ ఒకసారిగా చెప్తే అక్కడ టీడీపీ ఆఫీస్ లో ఇవ్వడాలి. మీరందరూ ఒకసారి చెప్పండి, ఇది మంచి ప్రభుత్వం అని. ఇంకొకసారి ఇంకా గట్టిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికే అందులో భాగంగానే పెన్షన్ ఇప్పటికే మన తుని నియోజకవర్గంలో దాదాపు 16 కోట్లు పైగా మనం ఇవాళ పెన్షన్ ద్వారా పంచిపెట్టాం. దాదాపు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో 38,000 మంది పైగా ఉన్నారు లబ్ధిదారులు. వీళ్ళందరికీ 16 కోట్లు పైగా మనం ఇవాళ పంచిపెట్టాం. అలాగే అన్న క్యాంటీన్ ద్వారా పేదలకి మంచి నాణ్యమైన భోజనం అందించాలి, వారి ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ అన్న క్యాంటీన్ ప్రారంభించాం. మీ అందరికీ తెలిసే ఉండాలి, లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు వారు 3,000 కిలోమీటర్లు మైలు రాయి కూడా మన పేటగుట్ట టీడీపీ కార్యాలయం దగ్గర నిర్మించాము. దాని మీద ఆ శిలా పలకం మీద రాశాం, మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేపిస్తామని. అది ఇవాళ నెరవేర్చడం, మన పేటగుట్ట కార్యాలయం దగ్గర శిలా పలకం మీద ఉండడం, అది ఇవాళ మనం నెరవేర్చడం చాలా సంతోషకరమైన విషయం. మీరందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే అందులో భాగంగా మెగా డిఎస్సి నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగం రావాలని ఆలోచనతో మెగా డిఎస్సి తీసుకొస్తున్నాము. అలాగే ఇచ్చిన హామీ ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వచ్చిన మొదటి రోజే మనం రద్దు చేసింది కూటమి ప్రభుత్వం.
అలాగే ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు తీసుకునేలాగా వడ్డీ లేని రుణాలు మేము మంజూరు చేస్తున్నాము. అలాగే వచ్చేసి అమరావతి పోలవరం కేంద్ర ప్రభుత్వంతో అనుసంధించుకొని వారి నుంచి అమరావతి పోలవరం డెవలప్మెంట్ కి ఇవాళ నిధులు సేకరించాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనం ఇవాళ ఒకే రోజు 13,000 పైగా గ్రామ సభలు ఒకే రోజు మీటింగ్స్ కండక్ట్ చేసి ఇవాళ ఆయన రికార్డ్ సాధించారు. దీన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రోజు గ్రామ సభ మీటింగ్ నిర్వహించాలని కేంద్రం కూడా ఒక మోడల్ గా తీసుకొని దానికి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని. అలాగే రాష్ట్రం మొత్తం 4,000 కోట్లతోటి ఉపాధి హామీ పథకాలు చేపట్టాము. ఇంకా మన తుని నియోజకవర్గంలోకి వస్తే 15 కోట్లతోటి ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేపట్టాం. ఇందులో భాగంగానే ప్రతి గ్రామానికి మేము డబ్బులు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితే 15 కోట్లు ఏవైతే వచ్చినాయో ప్రతి గ్రామానికి కొంత డబ్బు ఇచ్చి మీ ఊరు బాగు చేసుకోండి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. దానిలోనే మీ గ్రామంలో రోడ్స్ బాగుపరుస్తారు. అలాగే బ్రిడ్జ్ అని చెప్పారు, అది కూడా అవుతుంది. పిల్లలకి ప్లే గ్రౌండ్స్ అన్నారు, అది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు, తప్పకుండా చేస్తాం. ఇంకా మన సీఎం గారు చంద్రబాబు నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనందరి ఆలోచనలు సలహాలు సూచనలతోటి ఇవాళ మంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టి ఇవాళ మనందరి చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంది ఈ కూటమి ప్రభుత్వం. మీ అందరి ఆదరణ ఇలానే కొనసాగించాలని, అలాగే మీ అందరికి ఒక మంచి విషయం కూడా, సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంచెలంచెలుగా అమలు చేస్తున్నాము. ఆడవాళ్ళందరికీ ఈ దీపావళికి మీకు 3 ఉచిత సిలిండర్లు ఇచ్చిన ఈ దీపావళికి 3 ఉచిత సిలిండర్లు మీకు ఇచ్చే విధంగా కార్యాచరణ చేపడుతున్నాము. మీ అందరూ ఇలానే సంతోషంగా ఉండాలనేదే మా కూటమి ప్రభుత్వం ఆశ. మీరందరూ ఇలానే దీవించాలి. జై హింద్. గౌరవనీయులు మన తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి, రాజబాబు గారికి, జమీల్ గారికి, రమేష్ గారికి, చిరంజీవి రాజు గారికి, సూర్యబాబు ఏంటంటే నేను సాయంకాలం చెప్పారు ఎంత బాగా ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు మన సూర్యబాబు. ఎస్ఆర్పేట ఏదైనా కార్యక్రమానికి చేయాలంటే ఎస్ఆర్పేట చాలా బాగా చేస్తారు. ఈ సెంటర్లో మంచి ఏర్పాటు చేయడంలో ఎస్ఆర్పేట మంచి ఎంత పనిచేస్తారని రాజబాబు సూర్యబాబు అప్పచెప్పాడు ఈ కార్యక్రమం చేయమని. ఎందుకంటే పనిచేసే వరకే ఈ కార్యక్రమం అప్పచెప్తారు. అంచేత రాజబాబు నీకు అప్పచెప్పాడు, సూర్యబాబు బాగా చెయ్యి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. అంటే ఈరోజు ప్రభుత్వం యొక్క విధానం ఏంటంటే 100 రోజులు ప్రభుత్వం వచ్చి ఎంతో 100 రోజులు 100 రోజుల్లో ఏం చేశారు, గ్రామానికి వెళ్ళి ఏం చేశారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మా మండలం మీద పంపించారు. 100 రోజుల్లో మీకు చేసిన కార్యక్రమాలు మేనంగా చెప్తారు. మీరు ఇప్పుడు పెన్షన్ ఉంది కదా, పెన్షన్ తీసుకున్నారు. ఎవరు తీసుకుంటున్నారు? పెన్షన్ తీసుకున్నారు. మీరందరూ పెన్షన్ తీసుకున్నారు కదా. గతంలో చంద్రబాబు నాయుడు 2,000 ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి 2,000 3,000 చేయడానికి ఎంత సమయం పట్టింది? 5 సంవత్సరాలకి 1000. అంటే 2 సంవత్సరాలకి 250, ఇంకో సంవత్సరం మానేసి ఇంకో సంవత్సరం 250, ఇంకో సంవత్సరం 250, ఇంకో 2 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాలకి 1000 పెంచారు. అమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3,000 నుంచి 4,000 ఎంత చేశారా చేయలేదా? చేశారా చెప్పరా? చేశారు. అంటే 3,000 నుంచి 4,000 చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు. ఆ 4,000 చేయడం కాకుండా 3 నెలలు అంటే ఎలక్షన్ 3 నెలలు జరిగింది కదా, 3 నెలలు కూడా ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు. అది ఇవ్వక్కర్లేదు. యాక్చువల్ గా జరిగిన దాని నుంచి
నేను వచ్చాను, సంతకం పెట్టాను, 3,000 40,000 చెప్పుకోవాలి. కానీ మరి వెనకన 3 రెట్లు 3,000 కలిపి 7,000 ఇచ్చారా లేదా? ఇచ్చారా? అంటే మా నాయకులు ఎవరైనా తీసుకున్నారా? లేదు కదా, 7,000 తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖున మీ పెన్షన్ ఎన్ని గంటలకు వస్తుంది? ఎన్ని గంటలకి? 5 గంటలకి. ఎవరు మా కార్యకర్తలు సచివాలయ సమితికి వస్తున్నారు దగ్గరికి? మా కార్యకర్తలు వస్తారా వాళ్ళదా? వస్తారా? కార్యకర్తలు సచివాలయ సిబ్బంది కలిసి మిమ్మల్ని ఇంటికి వచ్చి మీ ఇల్లు తలుపు తట్టి ఇస్తున్నారు. ఇదే పెన్షన్ ఇవ్వడానికి గత జగన్మోహన్ రెడ్డి టైంలో వాలంటీర్ పెట్టారు. వాలంటీర్ పెట్టే వాళ్ళకి 5,000 జీతం. ఈవేళ ఆ 5,000 జీతం వాలంటీర్ తగ్గించి కార్యకర్తలతో పనిచేస్తూ సచివాలయ సిబ్బందితో అదే పుస్తకానికి ఆడించే టైంకి ఇల్లు కూడా ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం మంచిదే కదా. 5,000 మన ఊళ్ళో వాలంటీర్లు ఎంతమంది? ఒక 20 మంది. 20 మంది అంటే ఎంత పడుతుంది? 1,00,000. మాకు ఊరికి 1,00,000 రూపాయలు అంటే మొత్తం మన ప్రతి గ్రామానికి ఎంత లాసులు? ఆ లాసు తగ్గించి మీకు పెన్షన్ పెంచి ఇచ్చే చంద్రబాబు గారి గొప్ప జగన్మోహన్ రెడ్డి గొప్ప మీరు ఒకసారి ఆలోచన చేయాలి. అందుచేతండి ఇది మంచి ప్రభుత్వం పెట్టిన కారణం అయితే అటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం. తర్వాత మనందరికి పవన్ ఉన్నాయి కదా, మనందరికీ చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో మన పొలాలు రిజిస్ట్రేషన్ చేసి ఉద్యోగ డాక్యుమెంట్స్ ఏమో అలా ఉంచుకుంటే కూడా మనకు జెరాక్స్ ఇవ్వాలి. ఆ ఉద్యోగ డాక్యుమెంట్స్ ఏంటంటే ప్రభుత్వం ఉంటే దాని మీద తాకట్టు పెట్టుకోవచ్చని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైద్యాధికారులు కన్ఫరెన్స్ కానీ ఐటీఐ కానీ మొత్తం అన్ని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారు. ఆ రకంగా ఎన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తారంటే మన తాలూకు భూములు ఉంటాయి. అందువల్ల ఏంటంటే మన భూములన్నీ కూడా తాకట్టు పెట్టి తెచ్చుకోవడం కోసం అక్కడ గవర్నమెంట్ చూస్తారంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేశారు. మనందరికీ సంతోషాలు విషయం ఏంటంటే మన భూమి మనం రిజిస్టర్ చేసుకుంటే మన దగ్గర వచ్చే అయితే ఉంటాయి. కానీ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మన ఎస్ఆర్ పేట గ్రామంలో పండగ వాతావరణంగా ఉందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఫస్ట్ సారిగా మన ఆర్థిక మంత్రులు యనమల రామకృష్ణ గారు కుమార్తె అయిన దివ్య మేడం గారు మన ఎమ్మెల్యేగా గెలిచి ఫస్ట్ సారిగా మన ఎస్ఆర్ పేట అప్పలరాజుపేట గ్రామ పంచాయతీకి వచ్చినందుకు మేడం పెద్ద రామకృష్ణ గారికి మేడమ్మ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మన ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం అనే అంతే దాని మీద మనకి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి 6 పథకాలు ప్రవేశపెట్టారు. ఒకటి ఫస్ట్ సంతకం డిఎస్సి మీద సంతకం పెట్టినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చాలా ఆనందంతో ఉన్నారు. కాబట్టి అది కూడా గ్రామ ప్రజలకి తెలియజేస్తున్నాం. రెండో సంతకం ఏం పెట్టారంటే పింఛన్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చాలా విచిత్రమైనది పెన్షన్లు ప్రవేశపెట్టారు. కాబట్టి ఒకటి ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ రోజైతే వచ్చిందో ఆ రోజు నుంచి కూడా 4,000 రూపాయలు ప్రకటించారు. కాబట్టి దానికి కూడా చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి మేడం గారికి రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అది ఏ స్కీమ్స్ ఉన్నాయనేది కూడా ఈ పొల పరిస్థితి ప్రోగ్రామ్ లో అలాగే పంటలు ఎలా పండించాలి, అలాగే ఎక్కువ దిగుబడి ఎలా రావాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా రేపు నుంచి మాకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్రం మొత్తం మీద ప్రతి గ్రామంలో మంగళవారం బుధవారం చేయడం జరుగుతుంది. అందరూ రైతు సోదరులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే రాష్ట్ర కూటమి సభ్యులందరికీ నమస్కారములు.
అలాగే 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారము గవర్నమెంట్ వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు మాట ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే ల్యాండ్ యాక్ట్ టైటిల్ రద్దు చేయడం, అలాగే ఇచ్చినటువంటి ప్రతి పథకాలను కూడా తూచా తప్పకుండా పాటించడం, వాటిని అమలు చేయడం, అలాగే రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా అయితే అమలు చేస్తున్నారో మా నియోజకవర్గ స్థాయిలో కూడా శ్రీమతి గౌరవనీయులైనటువంటి యనమల దివ్య గారు కూడా ఆ విధంగానే ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామంకి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడము అనేది జరుగుతుంది. అయితే ఈ సమస్య ఏ విధంగా అంతకుముందు గత ప్రభుత్వాలు అంటే ప్రతి ఊరు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం అనేది జరగలేదు. కానీ ఈ సమస్యలు పరిష్కరించి చూస్తే ప్రతి యువత కూడా ఆకర్షితులు అయ్యారు. అలాగే ప్రతి ఊళ్ళో ఉన్నటువంటి సమస్యలు, ప్రధాన సమస్యలు ఏంటి, ఆ సమస్యలు ఎలా పరిష్కరించాలి, దానికి ఒక కమిటీ వేయడము, అలాగే ఏదైనా ఒక సమస్య ఆమె దృష్టికి తీసుకువెళ్తే వెంటనే దాన్ని పరిష్కరించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి నా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా అవ్వచ్చు, అలాగే ఆ పథకానికి అర్హులై ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పథకం అందేటట్లుగా ఆ రాష్ట్ర స్థాయిలో కృషి చేయడం జరుగుతుంది. అలాగే నియోజకవర్గ స్థాయిలో కూడా కృషి చేయడం జరుగుతుంది. అలాగే మా గ్రామ స్థాయిలో కూడా కృషి చేయడం జరుగుతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా అనేది మా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రతి పథకం కూడా అందరికి అందుబాటులోకి చేర్చేటట్లుగా మేము కృషి చేస్తాము. మా గ్రామ స్థాయిలో కూడా మనం చేసుకుంటున్నాను. ఉమ్మడి ప్రభుత్వం, అది కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా వచ్చిన తర్వాత 100 రోజులు పూర్తి చేసుకొని మా విజయోత్సవ సభ కోసం ఈరోజు మా ఊరు ఇండుగుపల్లి గ్రామం ఇచ్చేసినటువంటి తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య గారికి స్వాగతం చెబుతున్నాం. అలాగే అధికారం చాలామంది చూసుంటారు. అధికారంలో చాలామంది సీనియర్లు ఉంటారు, రాజకీయ సీనియర్లు ఉంటారు. ఎంతమంది ఉన్నా సరే కానీ అందరిలోని దివ్య గారు ఒక వినూతనానికి తెరలేపుతున్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. దానికి ఉదాహరణ ఈరోజు ఈ కార్యక్రమం. ప్రతి గ్రామం కూడా నేను ఒక స్త్రీని, నేను ఎక్కడికైనా వెళ్ళడానికి ఇబ్బంది పడతాను అనే ఆలోచన ఆమెకు లేకుండా మగవారితో సమానంగా ఆమె ప్రతి ఊరు వెళ్ళి ప్రతి గ్రామంలో ఏ సమస్యలు ఏదో ఉన్నాయో ఆ సమస్యల మీద పరిష్కారం కోసం ఆమె కృషి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈరోజు ఇండుగుపల్లి గ్రామం రామరాజ ఆనకట్ట, ఇది చాలాసార్లు మీ అందరి దృష్టికి అయితే మేము తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు దివ్య గారికి ఇండుగుపల్లి గ్రామ ప్రజలందరి తరపు నుంచి ఆ రామరాజ ఆనకట్ట మీద ఒక వినూతన పత్రం అందించాలని చెప్పేసి మేమందరం అనుకున్నాము. ఇది ఈరోజు నిన్న మొన్న కట్టింది కాదండి. రామరాజ ఆనకట్ట అంటే దాదాపు 230 సంవత్సరాలు. 230 సంవత్సరాల నాటి ఈ రామరాజ ఆనకట్ట గత 3 సంవత్సరాల క్రితం పోయింది. ఈ 3 సంవత్సరాల నుంచి మా పొలంలో పంట పండి మా ఇంటికి రావడం కష్టమైపోయింది. ఈ సంవత్సరం అయినా వర్షాన్ని ఆధారం చేసుకొని ఒక్కొక్క ఎకరాకి 15 నుంచి 20 వేల రూపాయలు ఇప్పటికి పెట్టుబడి పెడేసి సిద్ధంగా ఉన్నారండి. అది పండి మా ఇంటికి వస్తుందో లేదో కూడా ఇంకా మాకు పూర్తిగా తెలియదు. అయినప్పటికీ దేవుడే దిక్కు అని చెప్పేసి ప్రతి రైతు కూడా 20 వేల రూపాయలు పెట్టుబడి ఈరోజు పెట్టి ఉన్నారు. దాని గురించి కూడా ఈరోజు దివ్య గారికి మేము వివరించాలని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా రైతులు కూడా చాలామంది, ఒక 200 మంది వరకు సంతకాలు అయితే పెట్టేసి ఉన్నారు. దాని గురించి కూడా దివ్య గారితో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నాము. వీలైతే ఆమెను కూడా ఒకసారి రామరాజ ఆనకట్ట దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలని చెప్పేసి మేమంతా నిర్ణయించుకున్నాం.